స్థానిక గిరిజన యువత శిక్షణ కేంద్రంలో నిర్వహింపబడుతున్న గర్భిణీ స్త్రీల వసతి గృహంలో ఉంటున్న గర్భిణీలకు పండ్లు మరియు మెడికల్ పరికరాలు జనసేన పార్టీ తరపున గరుగుబిల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు అక్షయ ఫౌండేషన్ చైర్మన్ అక్షయ కన్స్ట్రక్షన్స్ అధినేత ఏగిరెడ్డి తిరుపతి నాయుడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు యోగిరెడ్డి తిరుపతి నాయుడు మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా నిరుపేద గిరిజన గర్భిణీ స్త్రీలకు వసతి గృహాన్ని నారా చంద్రబాబు నాయుడు 2018లో మొదలుపెట్టి ఇంత అద్భుతంగా నిర్వహించడం వల్ల 1900 మంది గర్భిణీలకు సుఖ ప్రసవాలు జరగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ కేంద్ర నీతి ఆయోగ సంస్థ మెచ్చుకొని మిగతా ఆదివాసీ రాష్ట్రాలకు అమలు చేయాలని సూచించడం సంతోషకరమన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ మల్లేష్ వసతి గృహంలో ఉన్న గర్భిణీలకు పోషకాహారం మరియు ఆరోగ్య జాగ్రత్తల గురించి తగు సూచనలు చేశారు. మున్ముందు ఈ వసతి గృహానికి అక్షయ ఫౌండేషన్ నుంచి గర్భిణీలకు విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వర్టర్ కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండల జనసేన అధ్యక్షులు శంకర్రావు, అధికారి అనిల్, యువత శిక్షణ కేంద్రం మేనేజర్ అన్ను రాము మరియు సిబ్బంది, గ్రామ యువత పాల్గొన్నారు. ఇలా